హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో కంప్లీట్గా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అండ్ పెండెంట్స్ కలెక్షన్స్ అలా డిఫరెంట్గా ఉన్నవి అండ్ ఆల్మోస్ట్ అన్నీ కూడా గోల్డ్ రెప్లికా కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళగా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ అదాలత్ సర్కిల్ నియర్ డిమార్ట్ బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సరే, ఇవాళ కలెక్షన్లో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే నేను సింపుల్ కలెక్షన్స్ చూపించేస్తాను అండ్ ఆల్ దీస్ ఆర్ ద ఇన్ జనరల్గానైతే మీరు గోల్డ్లో చూసే ఉంటారు. ఈ కలెక్షన్స్ అన్నీ సింపుల్గా క్యాజువల్ వేర్లో పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆల్ దీస్ ఆర్ ద ఏంటంటే 18 క్యారెట్ రెప్లికా స్టోన్స్ ట్రయాంగిల్ షేప్లో వస్తాయన్నమాట. విత్ స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది ఇలాగా. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు రఫ్గా యూస్ చేయొచ్చు, కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే వాటర్లో తడపొద్దు. చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ రెప్లికా అంటే నమ్మేస్తారు. చాలా చక్కగా ఉంది. స్టోన్ క్వాలిటీ కానీ, నీట్నెస్ కానీ, ఫినిషింగ్ కానీ. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ప్యూర్ వైట్లో ఉందన్నమాట. అంటే జస్ట్ లైక్ ఏ అన్కట్ స్టోన్స్ లాగా కనిపించేస్తుంది. ఇందులో మీకు డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. అండ్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ అంటే ఫ్లోరల్ కలర్స్లో కూడా స్టోన్స్ వచ్చేసాయి. దిస్ ఈజ్ అన్కట్ స్టోన్స్ అండ్ ఐల్ షో యూ అనదర్ కలర్ దట్ ఈస్ లెమన్ ఎల్లో. హౌ ప్రెటీ. మనకు అసలు లెమన్ ఎల్లోలో ఇయర్ రింగ్సే దొరకవు, స్టోన్సే దొరకవు. వెరీ రేర్. 100% దొరకవని నేను చెప్పను, కానీ చాలా తక్కువగా దొరుకుతాయి అన్నమాట. ఫ్లోరల్ కలర్స్లో బీడ్స్ దొరుకుతాయి, కానీ ఫ్లోరల్ కలర్స్లో స్టోన్స్ అసలు దొరకవు. మొత్తమే దొరకవు అని చెప్పడం కూడా ఫూలిష్నెస్. బట్ వెన్ కంపారిటివ్లీ అదర్ కలెక్షన్స్తో పోలిస్తే మీరు లెమన్ ఎల్లో సెట్స్ ఎన్ని చూసుంటారు మీరు చెప్పండి, నా మాట పక్కన పెట్టేసి కదా. రేర్. సో అందుకని పర్టికులర్గా ఈ ఇయర్ రింగ్స్ మీతో షేర్ చేస్తాను. కొన్ని డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఆఫ్ బీడ్స్లో మీరు మ్యాచ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి ఏంటంటే లెమన్ కలర్, లెమన్ ఎల్లో ఉంటుంది కదా ఆ కలర్. అండ్ ఇది వచ్చేసి రూబీ, మనం జనరల్గా చూసే రూబీయే. డార్క్ రూబీ స్టోన్ ఉంటుంది కదా, కెంపు కలర్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ ద కలర్. చూడండి ఎంత బాగుంది స్టోన్ క్వాలిటీ వచ్చేసి. ఇది కెంపు, ఇది అన్కట్, ఇది లెమన్ ఎల్లో అండ్ బాటిల్స్. అండ్ దిస్ ఈజ్ గ్రీన్లో ఏం గ్రీన్ అని చెప్పాలి, ఎగ్జాక్ట్గా స్ప్రౌట్స్ కలర్ అంటారు. స్ప్రౌట్స్ ఇన్ సెన్స్ పెసర కలరు అంటారు, పెసర రంగు అంటారు తెలుగులో. ఇంగ్లీష్లోనైతే స్ప్రౌట్స్ కలర్ అంటారు. ఎగ్జాక్ట్గా మనం పెసర నానబెట్టేస్తే ఒక మంచి కలర్ వస్తుంది కదా, మొలకెత్తే ముందు మొలకెత్తిన తర్వాత. ఇదిగో ఇది ఎగ్జాక్ట్గా అదే కలర్. మనకు ఈ కలర్లో కూడా స్టోన్స్ అస్సలు దొరకవు. బీడ్స్ దొరుకుతాయి కానీ స్టోన్స్ దొరకవు. అండ్ ఇది ఇంకొకటి ఏంటంటే ఐ కెన్ సే కాఫీ కలర్. యా, చూడండి బ్రౌను కాఫీ మిక్సింగ్లో ఉంది. లైటింగ్ ఫాల్ అయినప్పుడు ఒక యాంగిల్లో చూస్తే మీకు ఇది బ్లాక్ లాగా కూడా కనిపిస్తుంది, ఒక యాంగిల్లో చూస్తే మెరూన్ లాగా కనిపిస్తుంది. వాట్ ఎవర్ ఇట్ మే బీ టు సమ్ ఎక్స్టెంట్ దీని వైన్ కలర్ అనొచ్చు. అబ్బా, ఒక స్టోన్కి ఇన్ని పేర్లు అంటే ఏం లేదండి. ఇక్కడ లైటింగ్ ఫాల్ అవుతున్న కొద్దీ కలరింగ్లో వేరియేషన్ వచ్చేస్తుంది. ఇది ఉండడమే ఈ బ్రౌన్ వచ్చేసి, ఈ షేడ్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే లైట్ ఫాల్ అవుతుందో దాంట్లో షేడ్లో కొన్ని వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి. డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ ద స్టోన్స్. అండ్ దీనికి ఎంత బెస్ట్ ప్రైస్ తెలుసా? యూ పిక్ ఎనీ 2 కలర్స్ అమాంగ్ దీస్ 5 కలర్స్లో ఏవైనా ఒక 2 కలర్స్ మీరు పిక్ చేసేసుకోండి. పిక్ ఎనీ 2 అండ్ యూ కెన్ పే 450 రూపీస్. మీరు ఏవైనా 2 అంటే యూ కెన్ సే దిస్ ఈజ్ ఆఫర్ అనుకోండి. మీకు నచ్చిన కలర్స్ ఏవైనా 2 పిక్ చేసేసుకోండి. ఐదర్ దిస్ యువర్ చాయిస్. ఏది పిక్ చేసుకున్నా ఎనీ 2 కలర్స్ 450 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. ఓకే, బాగుంది కదా. ముఖ్యంగా నాకు ఎక్కువగా నచ్చినవి ఏంటంటే ఆల్మోస్ట్ అన్నీ, ఇంకా రూబీ రఫ్గా పెట్టుకోవచ్చు, అన్కట్లో రఫ్గా పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ అసలు మనం చూడని కలర్స్. ఓకేనా, రైట్. అండ్ నెక్స్ట్ ఇమీడియట్లీ ఐల్ షో యూ వన్ పర్ఫెక్ట్ గోల్డ్ రెప్లికా కలెక్షన్స్. ఇప్పుడు ఎలాగో వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది కాబట్టి పర్టికులర్గా ఇది షేర్ చేస్తున్నాను. అండ్ ఇది ఎగ్జాక్ట్గా రౌండ్ అంటే రౌండ్ షేప్లో ఉంటుంది. బుట్ట ఎలా ఉండాలో బుట్ట అలాగా ఉంటుంది. బిగ్ సైజ్ వచ్చేస్తుంది కింద కొంచెం. అట్ ద సేమ్ టైం చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి. చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా రియల్ బీడ్స్. ఇక్కడ వేసిన గ్రీన్, పింక్ ఇవన్నీ కూడా రియల్ బీడ్స్. ఈ అల్లిక చూస్తే మీకు గోల్డ్లో ఎలా అల్లిక వస్తుందో అలాంటి అల్లికనే వచ్చేస్తుంది. పైన స్టడ్ వచ్చేసి అమ్మవారి రూప్ వచ్చేస్తుంది. అండ్ ఇదంతా కూడా ఒరిజినల్ కెంపు స్టోన్.
అండ్ ఈ కార్వింగ్ వచ్చింది చూసారా, దీన్ని చూస్తే మీరు రియల్ గోల్డ్ అని చెప్పేస్తారు. దానికి తోడు బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చేసింది. చూడడానికి గ్రాండ్గా హెవీగా గోల్డ్ రిప్లికా ఉంటుంది. పాలిషింగ్ వచ్చేసి యాంటిక్ పాలిషింగ్. మీరు ఎలాంటి గోల్డ్ సెట్స్ మీదకైనా, ఎలాంటి లాంగ్ హారాల మీదకైనా పేరప్ చేయొచ్చు. అడిషనల్ అడ్వాంటేజ్ ఫర్ దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ లైట్ వెయిట్. చూడడానికి గోల్డ్ రిప్లికా అలానే ఉన్నాయి. యూ కెన్ సీ అలాగానే ఉన్నాయి కాదు, అలాగే ఉన్నాయి అంతే. దెర్ ఇస్ నో వర్డ్స్. ఎందుకంటే ఇక్కడ డీటెయిలింగ్, స్మూత్నెస్ ఆ కార్వింగ్ అనేది చూడండి. యాజ్ ఇట్ ఈస్ యూ కెన్ ఫీల్ లైక్ ఏ రియల్ గోల్డ్. మీకు ఇలా వచ్చేస్తుంది మొత్తం అల్లిక, లతలు అలా తీగలు అలా అల్లిక వచ్చేస్తుంది అనమాట. సో బ్యూటిఫుల్. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1400. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. Okay, next I'll show you one more cutie pie. See how pretty it is. All these are the very very unique collections and a very very beautiful collection. The speciality of this earring ఏంటంటే స్టోన్ మీద మొత్తం కార్వింగ్ వచ్చేస్తుంది. జనరల్గా ఈ టైప్ ఆఫ్ కార్వింగ్ మనకి రియల్ గోల్డ్లోనే కనిపించేస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే పైన కుందన్ వచ్చేస్తుంది, ఈ మిడిల్ స్టోన్ వచ్చేసి కుందన్, అండ్ అవుటర్ అంతా కూడా సీజెడ్ స్టోన్ వచ్చేస్తుంది. గ్రీన్కి అవుటర్ కూడా కంప్లీట్గా సీజెడ్ స్టోన్లో కార్వింగ్ వచ్చేస్తుంది. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది, నీట్గా ఉంటుంది. కొన్ని బీడ్స్ కలెక్షన్స్లో ప్లెయిన్ బీడ్స్, సైడ్ మాప్స్ వచ్చిన బీడ్స్ అలా డిఫరెంట్గా వచ్చినప్పుడు కనుక ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటే అపియరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ 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 నీట్ అండ్ వెరీ బ్యూటిఫుల్, గ్రాండ్గా ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఇయర్ రింగ్స్ హైలైట్ చేయాలి అనుకుంటాం కదా, అలాంటి వాటికైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అట్ ద సేమ్ టైమ్ దిస్ అపియర్స్ టు బి వెరీ వెరీ లైట్. నైట్ అకేషన్స్ కానీ, నైట్ పార్టీస్ కానీ, కాస్త హైనెక్ బ్లౌజెస్ కానీ, హైనెక్ డ్రెస్సెస్ మీదకి కానీ అలా వేసుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ని హైలైట్ చేయాలి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పేస్తాను. అండ్ ఆ పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫినిషింగ్ బాగుంది, నీట్నెస్ బాగుంది, అట్ ద సేమ్ టైం లైట్ వెయిట్ అండ్ ద బడ్జెట్ ఫ్రెండ్లీ. హౌ ప్రెటీ ఇట్ ఈస్. ఎస్, ఓకే, నెక్స్ట్ ఐల్ షో యూ వన్ మోర్ క్యూటీ పై. As it is, you can feel like a gold replica. సెలబ్రిటీ ఇయర్ రింగ్స్ కావాలి, నీట్గా ఉండాలి, గ్రాండ్గా ఉండాలి. మన దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ ఎవరి దగ్గర ఉండకూడదు, ఆల్మోస్ట్ గోల్డ్ రెప్లికా లాగానే ఉన్నాయి. చూడగానే ఎక్కడ కొన్నారు, షాప్ అడ్రస్ చెప్పరా అని అడగాలి. విత్ గ్రేట్ లుక్ అనుకుంటే కనుక ఇది ఒక ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పేస్తాను. ఎస్, 100% దిస్ ఈజ్ వర్తి. ఇక్కడ యూజ్ చేసిందంతా కూడా రియల్ కెంపు స్టోన్ అండ్ ఇదంతా కూడా రియల్ కుందన్ స్టోన్. నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, కార్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, బ్యూటీ పాయింట్ ఆఫ్ వ్యూ, వెరీ 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 గ్రేట్ లుకింగ్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ లైట్ వెయిట్. ఎంతసేపు హారాలు అలా కాకుండా ఒక్కసారి ఏంటంటే జస్ట్ ఇయర్ రింగ్స్ని హైలైట్ చేసేసేయండి ఒక అకేషన్కి. దెర్ ఇస్ నో అదర్ నెక్ పీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఆర్ ఎల్స్ ఏదైనా హెవీ గ్రాండ్ సెట్ మీదకి హెవీ గ్రాండ్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకోండి. జస్ట్ లేదంటే కుందన్ బ్యాంగిల్స్ వేసేసుకొని ఇయర్ రింగ్స్ హైలైట్ చేసేసేయండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఎనీ నైట్ అకేషన్స్కి. సూపర్. మళ్ళీ వీటి కోసం గోల్డ్ షాప్కి పరిగెత్తి నాకు సో అండ్ సో ఇయర్ రింగ్స్ కావాలి, నో, దోస్ డేస్ ఆర్ గాన్, మళ్ళీ రావు ఇంకా. అంటిల్ అండ్ అన్లెస్ మన దగ్గర ఎక్స్ట్రీమ్గా అమౌంట్ ఉండి, ఎక్స్ట్రీమ్గా గోల్డ్, ఎక్స్ట్రీమ్ మనీ ఉంటే కానీ ప్రతి అకేషన్స్కి వెళ్ళి గోల్డ్ కలెక్షన్స్ వెతుక్కునే స్టేజ్లో లేము. ఇక ముందు కూడా అలా రాకపోవచ్చు, ఎందుకంటే గోల్డ్ ఎప్పుడు వెనక్కి రాదు కాబట్టి. నో ప్రాబ్లం. దానికి సబ్స్టిట్యూట్గా అంతే ఫినిషింగ్తో, అంతే నీట్నెస్తో ఒక బ్యూటిఫుల్ సెట్. ఒకటేంటి, ప్రతిరోజు మనం చేస్తున్న పని అదే కదా. గోల్డ్ రేట్ ఎంత పెరిగితే మనకి ఎందుకండి, మనకు కావాల్సింది మన దగ్గర ఉంది కదా. మనకు కావాల్సింది అందంగా కనిపించడానికి ఎక్కువ బడ్జెట్ లేకుండా తక్కువ బడ్జెట్లో విత్ ఎక్కువ ఫినిషింగ్లో అన్నీ మనకు అందుబాటులో దొరుకుతుంటే గోల్డ్ 1 లక్ష కాదు కదా, 2 లక్షలైనా పెద్ద ప్రాబ్లం ఏం లేదు దాంతో నాకు అనిపిస్తుంది. పుష్ బ్యాక్ ఇలా వచ్చేస్తుంది, నీట్గా ఉంటుంది, మంచి లుక్ అయితే ఉంటుందండి. యూ క్యాన్ ఫీల్ యూనిక్ వెన్ కంపారిటివ్ ఆల్ ద పీపుల్ అండ్ ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రైస్. ఇంతకంటే బెస్ట్ ప్రైస్ రాదా అంటే వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ లెస్ క్వాలిటీ ఆఫ్ ద కుందన్, లెస్ క్వాలిటీ ఆఫ్ ద స్టోన్ వాడితే ఖచ్చితంగా వస్తుంది. బట్ ఇక్కడ మీరు చూడండి ఈ క్వాలిటీ ఎలా ఉంది, ఈ కెంపు స్టోన్ ఎలా ఉంది, ఈ కుందన్ ఎలా ఉంది, పల్స్ ఎలా ఉన్నాయి, లైట్ వెయిట్గా ఉందా లేదా, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని దెన్ యూ డిసైడ్ విచ్ ఈస్ ద బెస్ట్ కలెక్షన్. ట్రస్ట్ మీ, మీరు ఇదే కలెక్షన్ పట్టుకొని ఏదైనా ఎగ్జిబిషన్ కానీ ఏదైనా
బిగ్ సైజ్ ఆఫ్ షోరూమ్కి వెళ్తే కనుక ఒక +1K లేదా +2K యాడ్ చేసేసుకోండి ఈ ప్రైస్ మీద. ఎస్, నేను చెప్పేది నిజం. అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. ఆల్ దీస్ ఆర్ ద రియల్ సీజెడ్ బీడ్స్. డౌన్లో వచ్చేసి ఏంటంటే రియల్ సీజెడ్ బీడ్స్, ఎంతసేపు చాంద్ బాల్స్ బుట్టాలు అలా కాకుండా నైట్ అకేషన్స్కి కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉండే ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అండ్ ఆల్ దీస్ బీడ్స్ ఆర్ ద సీజెడ్ బీడ్స్. మీకు డౌన్లో కనిపించే బీడ్స్ అన్నీ కూడా రూబీలో సీజెడ్ బీడ్స్. మిడిల్ స్టోన్ వచ్చేసి గ్రీన్ స్టోన్ వచ్చేస్తుంది, అవుటర్ అంతా కూడా అన్కట్ స్టోన్స్ వచ్చేస్తాయి. వెరీ గ్రాండ్ లుకింగ్లో ఉంటుంది. మీరు ఓన్లీ ఇయర్ రింగ్స్తో కూడా హైలైట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ యూజ్ చేసిన బీడ్స్ అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ సీజెడ్ బీడ్స్, వేర్ ఓన్లీ దీస్ బీడ్స్ యూ కెన్ యూజ్ ఇన్ ద గోల్డ్. లైట్ వెయిట్గా ఉంటాయి. నైట్ అకేషన్స్కి అయితే సూపర్. బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ వద్దు, స్మాల్లోనే వెళ్ళిపోతాను లేదా మీడియంలో వెళ్ళిపోతాను అంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పేస్తాను. ఇట్స్ రియల్లీ రియల్లీ బ్యూటిఫుల్ కలెక్షన్స్. 890 is the price. The next, wow, what a lovely collections all these are. అన్కట్ స్టోన్ వచ్చేసింది, సారీ కుందన్ వచ్చేసింది. కుందన్కి అవుటర్లో అంతా కూడా గ్రీన్తో వచ్చేసింది అనమాట. కార్వింగ్ కానీ నీట్నెస్ కానీ వెరీ వెరీ బ్యూటిఫుల్. బిగ్ సైజ్లో ఉంటుంది కానీ లైట్ వెయిట్గా ఉంటుంది. అదే మరి ఇప్పుడు నేను చూపించే ఇయర్ రింగ్ స్పెషాలిటీ అంతా కూడా అదే. మీకు ఇది వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది. లుక్స్ లైక్ ఏ గ్రేట్ ఇయర్ రింగ్. కొంచెం బిగ్ సైజ్లో పెట్టుకునే అలవాటు ఉంటే కనుక హ్యాపీగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఎ బిగ్ సైజ్. మీరు జస్ట్ ఇలా ఫింగర్స్ మీద పెట్టేసుకొని ఎస్టిమేట్ చేసేసుకోండి. బట్ ఇప్పుడైతే రైట్ నో అయితే అన్ని బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్సే ఫ్యాషన్ అంటే అది స్టడ్సే అవ్వచ్చు, బుట్టాసే అవ్వచ్చు, చాంద్ బాల్స్ అవ్వచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే అవి లైట్ వెయిట్గా ఉన్నాయా లేదా అదొక్కడే చూసుకుంటే సరిపోతుంది. 890 is the price. బుట్టాస్లో అతి చిన్న బుట్టాలు, అతి క్యూట్ బుట్టాలు చూపించిన యూ కెన్ సీ అండ్ ఎంజాయ్. రెగ్యులర్గా నేను వేర్ చేసే బుట్టాలో మీరు ఎప్పుడైనా ఇన్స్టా రీల్స్లో చూస్తే చూడండి, దాదాపు వీటి మీదనే ఎక్కువగా ఉంటాను. చిన్నగా బలే ముద్దుగా ఉంటాయి. మనం మెడలో ఏం వేసుకున్నా కామన్గా అన్నిటికీ సెట్ అయిపోతాయి అన్నమాట. పర్టికులర్గా పల్స్, పర్టికులర్గా రూబీస్, పర్టికులర్గా గోల్డ్ బాల్స్, ముత్యాలు అలా ఏవి కాదు. మీరు ఏం వేసుకున్నా కామన్గా ఒక ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటే దీనికి వెళ్ళిపోండి. 450 rupees is the price. And the next is I can show you the buttas. మీకు ఇందులో 3 కలర్ ఆప్షన్స్ చూపిస్తాను నేను. మీకు ఇంతకుముందు కూడా చూపించాను. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ బుట్టాస్. ఇందులో మీకు బ్లాక్లో అవైలబుల్గా ఉంది, రైట్ నో అయితే మేక్ చేసేసి మల్టీలో అవైలబుల్గా ఉన్నాయి. దిస్ ఈజ్ ఫుల్ బ్లాక్. మీకు ఇక్కడ అంతా కూడా లేయర్డ్గా వచ్చేస్తుంది. లైట్ వెయిట్గానే ఉంటాయి. ఇదిగో ఇలా వచ్చేస్తుంది రూబీ స్టోన్తో. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ స్టోన్తో మల్టీ కలర్ బుట్ట, గ్రీన్, పింక్, వైట్ ఇలా వచ్చేస్తుంది. లైట్ వెయిట్గానే ఉంటాయి, కొంచెం బిగ్ సైజ్లో ఉంటాయి. అండ్ ద నెక్స్ట్ ఇందులోనే ఇంకో కాంబినేషన్ వచ్చేసి ఇదిగో ఇది కోరల్ ప్లస్ పర్ల్. ఓకే, నెక్స్ట్ వీటితో పాటుగా ఐ షో యూ ద పెండెంట్స్ కలెక్షన్. ఇది వచ్చేసి ఏంటంటే రూబీలో పోటా స్టోన్. యూ కెన్ సీ హియర్ కంప్లీట్గా పోటా స్టోన్ రూబీలో. అమ్మవారి రూపు డీటెయిలింగ్ అది చాలా బ్యూటిఫుల్గా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అ బ్యాకర్ పార్ట్. మరి చిన్నగా ఏం లేదు, హోలు ఒక 4 mm ఈజీగా పడుతున్నాయండి పర్ల్స్. అంటే మామూలుగా స్పిన్నల్స్ అయితే కనుక 10 lines వరకు పడతాయి. ఇంత చిన్నగా ఏం లేదు, హోల్ చూసేసుకోండి బ్యాక్ సైడ్. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఫర్ దిస్. పోటా స్టోన్ వచ్చేస్తుంది, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్టోన్ క్వాలిటీ చాలా హైగా ఉంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1190. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్కి. మీరు బ్లాక్ బీడ్స్కి వేసినా చాలా బాగుంటుంది.
పర్ల్స్కి వేసినా బాగుంటుంది, దీనికి బాగుంటుంది అని ఉండదండి. ఎందుకంటే ఈ పాలిషింగ్ డిఫరెంట్గా ఉంది, మీరు చూడొచ్చు. యాజ్ ఇట్ ఈస్గా గోల్డ్లో ఎలా వచ్చేస్తుందో ఫినిషింగ్ అలాగే వచ్చేసింది. సూపర్, చాలా బాగుంది. అంటే లైక్ ఈ కార్వింగ్ కానీ, స్మూత్నెస్ కానీ, ఈ కెంపు అండ్ పచ్చ స్టోన్ ఇవన్నీ కూడా నీట్గా ఉన్నాయి. 1190 is a price. The next is this one. పెండెంట్ ఇదిగోండి, సైజ్ వచ్చేసి ఈ సైజులో వచ్చేస్తుంది మీకు. బ్యాకర్ పార్ట్ వచ్చేసి బిగ్ సైజ్ ఆఫ్ ఓపెనబుల్ ఉంటుంది అండ్ మీకు సైడ్ నుంచి కూడా హోల్స్ ఉంటాయి. దట్ ఈస్ యూ కెన్ విష్, మీరు ఎలా మేక్ చేయించుకుంటారని మీ చాయిస్. ఎందుకంటే కొందరు ఏంటంటే వెనక నుంచి వేయడానికి ఇష్టపడతారు. వెనక నుంచి వేసినప్పుడు ఏంటంటే బీడ్స్ అనేవి మార్చుకోవచ్చు. కొందరు ఏంటంటే సైడ్ అలైన్మెంట్కి ఇష్టపడతారు. సైడ్ అలైన్మెంట్ వేసినప్పుడు ఏంటంటే మాల పేర్చినట్టుగా ఉంటుంది, వేసుకుంటే చాలా అందంగా కనిపించేస్తుంది. ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కొందరు దీనికి ఇంపార్టెన్స్ ఇస్తే కొందరు దీనికి ఇంపార్టెన్స్ ఇస్తారు. దట్ ఈస్ యువర్ పర్సనల్ చాయిస్. బట్ ఏది ఏమైనా బ్యాక్ కూడా బిగ్ సైజ్గానే ఉన్నాయి. ఈజీగా 8 mm పర్ల్స్ ఈజీగా పడతాయి దీంట్లో. ఇంజన్లుగానైతే ఈ సైజ్కి ఇంత పెద్దగా ఓపెనబుల్ రాదు, బట్ బిగ్ సైజ్గా వచ్చేసింది. హ్యాపీగా దూరిపోతాయి బిగ్ సైజ్ ఆఫ్ పర్ల్స్ కూడా. ఫినిషింగ్ అంతా కూడా నక్షిలో గోల్డ్ పాలిషింగ్ వచ్చేసింది, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఆల్సో వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఇంత స్టోన్ వర్క్, కార్వింగ్, నీట్నెస్ వచ్చి కూడా జస్ట్ ఇట్ ఈస్ ఎ ప్రైస్ ఫర్ ద 800 rupees. బ్యూటిఫుల్ ఆల్ దీస్ ఆర్. నెక్స్ట్ వన్ మోర్ క్యూటీ పై. ఇది విక్టోరియన్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. సీ గ్రీన్ స్టోన్ వచ్చేస్తుంది, విత్ ఎలిఫెంట్స్తో వచ్చేస్తుంది. దెర్ ఈస్ నో గాడ్ ఐడల్ ఇన్ దిస్. అమ్మవారి రూపు అలా దేవుళ్ళ రూపులు ఏం లేవు. నీట్గా ఉంది. ఫినిషింగ్ అంతా కూడా విక్టోరియన్ వర్క్లో వచ్చేస్తుంది. లైట్ గ్రీన్ ఆరల్స్ యూ కెన్ సే పిస్తా బ్లూ ఆర్ పిస్తా గ్రీన్ కలర్లో వచ్చేసాయి. మిడిల్ స్టోన్ కానీ అవుట్ అయ్యేంత కాడి. కింద వచ్చేసి పర్ల్ అండ్ బీడ్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. ప్రైస్ వచ్చేసి 750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. The next is, this is one more. రూబీలో కెంపు నక్షి వర్క్ వచ్చేస్తుంది, పోటా స్టోన్ వచ్చేస్తుంది. నీట్గా ఉంటుంది. నక్షి పాలిషింగ్లో వచ్చేస్తుంది. బ్యాకర్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. మీకు 3.5 mm పర్ల్స్ వరకు సైజ్ వరకు పడతాయి. దిస్ ఈజ్ నాట్ టూ మచ్ ఆఫ్ బిగ్ సైజ్ లేదు, బట్ ఉంది. 3.5 mm పర్ల్స్ అయితే ఈజీగా పడతాయి. కిందికి వచ్చేసి పర్ల్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. అండ్ స్టోన్ ఫిట్టింగ్ అయితే రెండిట్లో బాగుందండి. ఇందులో వచ్చేసి ఎంబ్రాయిడ్స్ మీదకి వేసేసుకోవచ్చు, లేదు అంటే ఇలా రుబీ వాటి మీదకి వేసేసుకోవచ్చు. జస్ట్ దీన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో మాకు తెలియదు అని అనాల్సిన పని లేదు. బేసిక్ ఏంటంటే బ్లాక్లో ఒక 7-8 లైన్స్ ప్లెయిన్స్ ఉంటే కనుక, స్పిన్నల్స్ ఉంటే వేసేయండి. ఎలాంటి వాటికైనా బాగుంటుంది. ఆర్ఎల్స్ దీన్ని గ్రీన్స్కైనా వేయచ్చు, దీన్ని రూబీస్కైనా వేయచ్చు, దేనికైనా వేయచ్చు. కోరల్స్కి వేయచ్చు, మన ఇష్టం ఉన్న కలర్లో వేయచ్చు. స్టోన్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలని ఏం లేదండి. ఇది మంచి గోల్డ్ లైక్ నక్షి వర్క్లో వచ్చేసింది కాబట్టి ఎలాంటి బీడ్స్ మీదకైనా పర్ఫెక్ట్గా పేర్ అయిపోతాయి. దీనికి ఇదే వేయాలి, రూబీకి రూబీ వేయాలని నో, బ్రేక్ ద రూల్ అలాంటివి ఏం లేదు. కాంట్రాస్ట్గా వేయండి, చాలా బాగుంటుంది. 690. నెక్స్ట్ బ్యూటిఫుల్ దిస్ వన్. స్మాల్ సైజులో వస్తుంది, అంటే ఒక 2 fingers లెంత్లో ఉంటుంది, కానీ భలే ముద్దుగా ఉంటుందండి. మామూలుగా ఇటాలియన్ చైన్స్ కంటే ప్యాటర్న్లో వస్తాయి కదా సింగిల్ చైన్స్, అలాంటి వాటి మీదకి పేరప్ చేయండి, బాగుంటుంది. లేదు అబ్సల్యూట్గా అంటే ఎనీ గోల్డ్ చైన్ సింగిల్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కామన్గా, ఏ సంబంధం లేకుండా రూబీ 1 ఉంది, లైన్ ఉందన్నా వేసేసుకోవచ్చు. అదే చెప్తున్నాను కదా, పర్టికులర్గా దీనికి దానికని కాకుండా దేనికైనా మనం వేసేసుకోవచ్చు. సింపుల్ బడ్జెట్లోనే ఉంది, హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ డౌట్, రైట్? 600 is a price. And finalగా I would like to show you one. What is this? చెంపస్వరాలు. వా, డైమండ్ రెప్లికా అనమాట. పల్స్లో చూసాము, బీడ్స్లో చూసాము, గోల్డ్ మువ్వల్లో చూసాము, ఇంకేముంది చూడడానికి. సెట్స్లో చూసాము, సీజర్స్లో చూసాము. నౌ దిస్ ఇస్ డైమండ్ రెప్లికా. డైమండ్ కలెక్షన్స్ ఏవైనా హెవీగా చౌకర్స్ కానీ లాంగ్స్ కానీ అలా పేరప్ చేసినప్పుడు ఇది హ్యాపీగా పెట్టేసుకోండి. నీట్గా ఉంటుంది, రాయల్గా ఉంటుంది, చాలా చాలా చక్కగా ఉంటుంది. చూడండి స్టోన్ క్వాలిటీ ఎంత బ్యూటిఫుల్ ఉంది అనేది. యూ కెన్ సీ అండ్ ఎస్టిమేట్
బ్యూటిఫుల్ కలెక్షన్స్. ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్. జస్ట్ మీరు చెంపస్వరాలు లాగానే యూజ్ చేయొచ్చు, లేదంటే హెయిర్ యాక్సెసరీస్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఫ్రంట్ నుంచి పైకి అలా పెట్టేసుకొని మిడిల్లో ఏదైనా పెండెంట్ పెట్టుకుంటే కూడా బాగుంటుంది. బట్ ఏది ఏమైనా ఐటెం అయితే సూపర్ ఉందండి. ఒక్కటే మాటలో ఏం చెప్పొచ్చు అంటే డైమండ్కి రెప్లికా లాగా ఉంటాయి ఆ ఇయర్ రింగ్స్ అంటే 100% ఉంటాయి. డైమండ్లో సెట్స్ కొనుక్కోవడమే గగనం. సెట్స్ కొని ఇయర్ రింగ్స్ కొని చెంపస్వరాలు కొనేంత సినిమా అయితే సెలబ్రిటీస్కి ఉంటుందేమో కానీ నార్మల్ వాళ్ళకైతే ఉండదని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం తప్పో కాదో కింద కామెంట్ చేయండి, నేను కూడా రియలైజ్ అవుతాను. నాకు తెలిసి చాలా ఎన్నో ఇయర్స్ కష్టపడి ఒక డైమండ్ సెట్ కొనుక్కుంటాం. ఇంకా మరీ మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఓన్లీ సెట్ కొనుక్కొని ఇయర్ రింగ్స్ 1-2 ఇయర్స్ అయితే ఇయర్ రింగ్స్ కొనుక్కుంటారు. అవి 2 కొనుక్కోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టుద్ది. అది కాదు అని చెంపస్వరాలు కూడా కొనుక్కునే స్టేజ్లో ఉన్నామంటే వీఆర్ వెల్ సెటిల్డ్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్కి ఆల్సో వీఆర్ గివింగ్ ద సెక్యూరిటీ టు ద నెక్స్ట్ జనరేషన్ అనుకోవాలి. కానీ మన సొసైటీలో ఎంతమంది ఉన్నారనే సంగతి నాకు తెలీదు. బట్ ఏది ఏమైనా ఇది దానికి సబ్స్టిట్యూట్గా అయితే వాడుకోవచ్చండి. జస్ట్ 1550 పే చేస్తే పర్ఫెక్ట్గా గోల్డ్ డైమండ్ సెట్స్కి బ్యాక్ చైన్స్ లాగా అంటే చెంపస్వరాల్లాగా వాడుకోవచ్చు అంతే. సరే, ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అయినప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ ప్లేస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.